వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే నమోదైన ఓట్ల జాబితా తప్పులు తడకగా ఉందని చెప్పి విపక్షాలు ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. జీరో డోర్ నెంబర్తోనైతేనేమి వేర్వేరు మార్గాల ద్వారా ఓట్లను అధికంగా చేర్పిస్తున్నారు. డబులింగ్ ఓట్లు నమోదవుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో ఒకే కుటుంబానికి సంబంధించినవి వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదవుతున్నాయి. అలా డబులింగ్స్ వస్తున్నాయని చెప్పి దాదాపు 15 లక్షల పైచీలకు బోగస్ ఓట్లు చేర్పించారని చెప్పి పెద్ద ఎత్తున విపక్షాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర మొరబెట్టుకొని ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపైన స్పందించడం లేదని చెప్పి ఈ మధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫిర్యాదు చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కూడా స్పందించారు. ఆయన స్పందించి దాదాపు మొత్తం వెరిఫికేషన్స్ పెద్ద ఎత్తున వెరిఫికేషన్ చేసి పరిశీలించిన తర్వాత ఒక క్లారిటీకి అయితే వచ్చి దాదాపు 5,67,000 పైచీలకు ఓట్లు డబ్లింగ్ కానీ జీరో డోర్ నెంబర్తో నమోదయ్యని చెప్పి గుర్తించి వాటిని తీసివేయడం జరిగింది. దాదాపు ఫామ్ 7 ద్వారా కూడా గంప గుర్తుగా చాలా ఓట్లు తొలగించబడ్డాయని చెప్పి వాళ్ళు గుర్తించిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఫామ్ 7 ద్వారా గంప గుర్తుగా ఓట్లు తొలగించారో ఒక వ్యక్తులపైన దాదాపు 50 మంది మీద ఈ కేసులు నమోదు చేశాము. అదేవిధంగా ఇన్వాల్వ్ అయిన అధికారులు కూడా మేము సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి ఆయన నిన్న మీడియా ముఖంగా ఒక ప్రకటన అయితే వెలువడించిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో నకిలీ ఓట్లు నమోదు చేయడంతో పాటు టీడీపీ సానుభూతి పరుల యొక్క ఓట్లను తొలగించడం అనేది ఇప్పుడు ఓట్ల జాబితాలో చర్చగా నడుస్తుంది. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు బటన్ నొక్కుతూ ఆయన డైరెక్ట్గా అకౌంట్ ద్వారా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతామని భయం పట్టుకుందా ఏమో తెలియదు. కానీ బోగస్ ఓట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే డోర్ నెంబర్ పైన 100,000 ఓట్లు నమోదు చేయటం, అదేవిధంగా డబల్ ఓట్లు నమోదవటం. ప్రకాశం జిల్లాలో కూడా చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి చిత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో డబలింగ్ ఓట్లు కూడా మనకి ఓట్ల జాబితాలో ప్రత్యక్షమైన పరిస్థితి ఉంది. అంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు దానికి సంబంధించిన జాబితా ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అపహాస్యం అవుతున్నది అన్నది ఇటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటర్ల జాబితా ద్వారా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఎన్నికల కమిషన్ అయితే అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. ఎవరైతే ఈ బోగస్ ఓట్లు చేర్పించడం కానీ లేకపోతే ఫామ్ 7 ద్వారా తొలగించే విధంగా సహకరించిన అధికారులు ఉరవకొండలో 2 ఈఆర్ఓలను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పొద్దుటూరులో కూడా ఒకరిని సస్పెండ్ చేయడం జరిగింది. పర్చూరులో ఈఆర్ఓ 3 ఎస్ఐల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్ 50 మందిని సస్పెండ్ చేసినట్టుగా తేలింది. అంటే వీళ్ళందరూ ప్రత్యక్షంగా నకిలీ ఓట్ల జాబితా కానీ లేకపోతే ఓట్ల తొలగింపు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనేది వారి యొక్క విచారణలో తేలిన అంశం. అయితే పెద్ద ఎత్తున ఏ విధంగా ఓటర్లని రేపు వచ్చే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలో రావడానికి దాదాపు నియోజకవర్గంలో 5 నుంచి 10,000 బోగస్ ఓట్లు చేర్పించడం, అదేవిధంగా టీడీపీ సానుభూతి పరుల యొక్క ఓట్లను తొలగించే ప్రక్రియను ఏ విధంగా పకడ్బందీగా ప్రారంభించారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే సెంట్రల్ ఈసీ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఎన్నికల అధికారులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నారో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా ఆయనకు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓట్ల జాబితాలో కానీ నకిలీ ఓట్ల విషయంలో కానీ లేకపోతే తొలగించబడ్డ ఓట్ల విషయంలో కానీ మీరు చర్యలు తీసుకోకపోతే యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇచ్చిన క్రమం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఓట్ల జాబితా తప్పుడు తడకని నిదానంగా సరి చేసుకుంటూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్నికలు 90 రోజులు ముంగిట ఇంకా ఎన్నికల అధికారులు తుది జాబితాని ఇంకా పబ్లిష్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలో తప్పుడు తడకలు ఒక్కొక్కటిగా తొవ్వే కొందుకు బయటపడుతున్న క్రమం కనిపిస్తుంది. మరోవైపు
మరోవైపు టీడీపీ జనసేన కూడా ఏదైతే తొలగించబడ్డ బోగస్ ఓట్లయితేనేమి, తొలగించబడ్డ టీడీపీ సానుభూతి పరుల ఓట్లయితేనేమి, అధికంగా పోలైన కే డోర్ నెంబర్తో డబలింగ్గా నమోదైన ఓట్లు, ఇవన్నీ ఇప్పుడు చెప్తున్న ఎన్నికల అధికారులు చెప్తున్న ఫిగర్స్ కన్నా ఇంకా ఎక్కువే ఉన్నాయి. వాటిని కూడా సమగ్రంగా విచారణ జరిపి వాటిని కూడా తొలగించే ప్రక్రియ చేయాలి. డబల్ డోర్తో అయితేనేమి, వివిధ పోలింగ్ కేంద్రాలు డబలింగ్గా నమోదైన ఓట్ల యొక్క సంఖ్యని, ఫిగర్స్ని కరెక్ట్గా సమగ్రంగా విచారించి వాటిని కూడా తొలగించాలి. ఇప్పుడు తొలగించిన 5 లక్షల చిల్లర పైచీలకు ఓట్లు కాదు, ఇంకా 15-20 లక్షల పైనే ఉంటాయి. వాటిని కూడా సున్నితంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తుది జాబితా పబ్లిష్ చేయాలని చెప్పి తెలుగుదేశం అయితేనేమి, జనసేన అయితేనేమి డిమాండ్ చేస్తున్న క్రమం కూడా కనిపిస్తుంది.